శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మా వీడియోస్ అని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాటరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. అంటే సిఏ ఎలాగంటారో సిఎంఏ కూడా అంటారు. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, లేకపోతే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ముఖ్యంగా నా పేరు వాటరేవు ఆదినారాయణ శర్మ అందాక చెప్పినట్టుగానే మీకు నా వీడియోస్ నచ్చితే చేయాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి కొద్దిగా చికాకులు, కోపము, మనస్తాపము, అయితే ఆవేశాలు, కొద్దిగా మీ మాట చలామణి అవ్వకపోవడాలు, మీ నేమని ఫేవర్ రాలేకపోవడాలు ఉంటాయి. అది తాత్కాలికం అండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు మొత్తం ధనయోగం మాత్రం ముఖ్యంగా కావాల్సింది ధనమే. మనకి చికాకులు, కోపాలు అవన్నీ తాత్కాలికంగా ఉంటాయి, కానీ ధనం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ధనప్రాప్తి బాగా కలుగుతుందండి. కుటుంబంలో చాలా సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీ నేమ్ అండ్ ఫేమ్ చాలా మారుమోగుతుంది. అంతేకాని వేళ్ల పట్టు భోజన వసతులు చక్కగా మీకు అందుతాయి. మీరు ఎక్కడ ఉండండి, అక్కడికి ప్రేమతో కూడిన భోజనం, చక్కటి భోజనం ఉంటుందండి. అంతేకాకుండా మీరు ఆభరణాలు కొనుక్కోవడమో, వాహనాలు కొనుక్కోవడమో, డబ్బులు అధికంగా రావడమో జరుగుతుంది. ఈ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశము. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ప్రపంచంలో ఉంటారు. ఏదైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. మీకు సుఖపడే గీత మీకు భగవంతుడు రాశాడు. ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు. ఇక్కడి నుంచి కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ. అలాగే మీ పిల్లలు సుఖపడతారు, చదువులోనూ సుఖపడతారు. మీరు కూడా చదువు విషయంలో ముందంజలో ఉంటారు. మీ తల్లిగారి యొక్క ప్రేమ బాణాలు మీ మీద నిండుగా ఉంటాయి. బహుశా కొంతమంది వస్తువులు కానీ, పొలాలు కానీ, ఆభరణాలు కానీ ఇలా వాళ్ళ తగ్గట్టుగా కొనుక్కుంటారు. అదే రైతులకు కూడా డబ్బులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుందండి, అందులో డౌటే లేదు. అంతేకాకుండా సంగీతం పట్ల ఎక్కువ మక్కువగా ఉంటారు సార్ మీరు. అద్భుతంగా ఉంటుందండి. సంగీతంలో బాగా రాణిస్తారు మీరు. అంటే మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సార్, వాయిద్య కళాకారులు, బ్యూటిఫుల్ సంగీతం. అలాగా అంతేకాకుండా 6వ భావంలో రాహు చాలా స్పందన ఎక్కువ ఉండి మీకు గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తాడు. అంటే భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు. రాజకీయాల్లో బాగా పలుకుబడి కలిగి ఉంటారు. భూములు, వాహనాలు కొనుక్కుంటారు, రాజకీయ రంగంలో పలుకుబడుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమందికి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉందండి. 6వ భావంలో రాహు చాలా బాహువులు ఎక్కించి తిప్పుతూ ఉంటాడు ఫ్లైట్లో. పైగా మీరు కొంతమంది ఏమో ఎగ్జామ్స్ రాస్తుంటారు, సివిల్ సర్వీసెస్ సక్సెస్ అవుతారండి. వాళ్ళకి గ్రాంటెడ్ అంటారు సార్, అలా సక్సెస్ అయిపోతుంటారు బ్రహ్మాండంగా. అలాగే గ్రూప్ సర్వీస్ కొంతమంది రాసే వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళకి సక్సెస్ అవుతారండి. నేను సక్సెస్ అయిపోతానా? అది కాదు, కష్టపడాలి. ఏదైనా సప్తమ స్థానంలో శని అంత రాజయోగకారకుడు మాత్రం కాదండి. కొద్దిగా భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగించడం, భార్యాభర్తలు కొద్దిగా ఎడబాటు కలిగేట్ చేయడము, లేకపోతే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. పైగా మీ శుక్రుడు ప్రభావం చాలా బాగుందండి. అష్టమ స్థాన శుక్రుడు దోషకారుడు మాత్రం కాదు, ధనాన్ని మాత్రం బాగా ఇస్తాడు. వస్త్ర లాభాన్ని కలిగేట్ చేస్తుంటాడు. భాగ్యంలో రవి ఉన్నాడు కదండి, 12th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగం ఉంటుంది. అలాగే రవి బుధులు భాగ్యస్థానం ఉన్నారు కాబట్టి పొలిటికల్ రంగంలో బాగా విశేష స్పందన ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు. భాగ్యంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి ఉన్నతమైన విద్య రీచి విదేశాలు వెళ్తారు. అలాగే ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో మీరు ఉండడము, సిఎంఈ అంటారు సరే, వాటికి బాగా విద్యలో సక్సెస్ అయి పాస్ అయిపోవడము, ఉన్నతమైన ఉద్యోగాలు రావడం, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం చాలామందికి ఉంటుంది.
లేడీస్ కూడా చెప్తాను ఉన్నాయి. అలాగా మీకు కన్యా రాశి వాళ్ళకి భాగ్యస్థానం నిండుగా బ్రహ్మాండంగా ఉందండి, అంత డౌటే లేదు. అంతేకాకుండా మీకు బుధుడు 10th హౌస్లో ఉన్నాడు, గురుడు కూడా ఉన్నాడు. అయితే ఇలా ఉండే మొత్తం 10th భావంలో మీ రాష్ట్రాధిపతి 10th భావంలో ఉండడం వలన మీరు ప్రపంచ ప్రఖ్యాతి కానీ లేకపోతే చాలా ప్రఖ్యాతమైన వ్యక్తులుగా మీరు ఉంటారు. దశమస్థానంలో బుధుడు మీ జాతకాలు కూడా చూసుకోండి. దశమస్థానంలో లగ్నాధిపతి ఉంటే లగ్నం కంటే అత్యంత బలమైనది ఎవరు ఏంటయ్యా అంటే దశమస్థానమే కదా. అంత బలమైన కారణంలో ఒక మీకు ఫెమిలియర్ పర్సన్ అవుతారు. అంతేకాదు గురుడు కూడా ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడము, బ్యాంకింగ్ రంగంలో బాగా ఉన్నతమైన అధికారులుగా ఉండడము, అలాగే బుధుడు కారకత్వం కాబట్టి విద్యా సంబంధించిన విషయాల్లో బాగా రావడము, వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగున్నాయండి. మీకు 10th హౌస్ 9th హౌస్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి కేతు ఉన్నాడు కదా, చిన్న చిన్న దెబ్బలు తగలడానికి, ప్రయాణాల వల్ల ఆలస్యం అవ్వడానికి, మీరు భూములు అధికంగా డబ్బు ఖర్చు పెట్టేసి కొనుక్కోవడానికి, వాహనాలు అయినా సరే అధికంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఏదేమైనా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కింద పడిపోతారు మీరు, అదే దెబ్బలు తగులుతాయి. లేకపోతే మీరు నడుస్తున్నప్పుడు కూడా ఎవడొకడు గుర్తాడు. అలా కొద్దిగా జాగ్రత్త వహించండి. ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోయింది. రావుకేతులకి శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడికి పూజ చేయించుకుని అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తిరునల్లారులో ఇంకా అద్భుతం. అంటే మనకి ఏది ప్రాప్తమో అది శనీశ్వరుడు పూజించుకుందాం. రావుకేతులు పూజించుకోవడం వల్ల మీకు మంచి యోగం ఉంటుంది. అంతేకాకుండా రాహుకు సంబంధించినటువంటి మీ శ్రీకాళహస్తిలో వెళ్ళడం, అక్కడ రావుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారి అమ్మవారి దర్శనాలు చేసుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు వాళ్ళని అంటాం కదండి సౌత్లో 6 పుణ్యక్షేత్రాలు, ఎవరికి వీలుంటే వాళ్ళకి అలా చేసుకోవడం వల్ల, మన ఇంట్లోనే వినాయకుడిని పూజించడం వల్ల, అలాగే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, ఇలాగ అనేక రకాలుగా మీకు సర్పదోషాల నుంచి, అనేక రకమైన దోషాల నుంచి, శనీశ్వరుడు వల్ల కలిగే అపవాదాల నుంచి కూడా మీకు తొలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలే. ఈ 2 మిమ్మల్ని కాపాడతాయి. చేతులు ఉండగా మనం శివ పూజలు చేయలేనేలా, నోరు ఉండగా హరినామ కీర్తన చేయనేలా అని అంటాం కదండి. హరిని కీర్తించరా బాబు అంటారు కదా, శ్రీహరిని అంటే వెంకటేశ్వర స్వామిని గోవింద గోవింద అంటాం కదా, ఆయన తలుచుకోవడము, మన చేతులతో శివాభిషేకాలు చేసుకోవడం, శివుడికి పూజించడం. ఇది నేను చెప్పలేదండి, శాస్త్రాల్లో చెప్తున్నా, నేను చదివాను, మీకు తెలియదు కాదు, మీకు చెప్తున్నా. సో ఈ విధంగా మనం పూజలు చేసుకుందాం, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందాం. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహు కేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మరి ఎంత కష్టపడ్డా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం, మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనీశ్వరుని వలన కొంతమందికి, కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము అంటారంటే చండీ హోమం అంటారు కదా, బాగా చేయించుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వల్ల మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వల్ల దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా
మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వాలంటే మీకు ఏ మాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకోనో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశులలో అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.